న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారానికి బ్రేకులైతే పడటం లేదు. రాజ్ తరుణ్ కి వాటితో విచారణ గడువు ముగుస్తుంది. రాజ్ తరుణ్ కు గడువు ఇచ్చి 2 రోజులు సమయం ఇచ్చారు. అయితే రాజ్ తరుణ్ 10 రోజులుగా హైదరాబాద్ లోనే లేరు. విచారణకు తన లాయర్స్ తో పాటు వస్తారని రాజ్ తరుణ్ చెప్పారు. కానీ నిన్నటి నుంచి పోలీసులకు రాజ్ తరుణ్ అందుబాటులోకి రావటం లేదని సమాచారం. దీంతో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఒక రాజ్ తరుణ్ విచారణకు హాజరవ్వకపోతే చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ కేసు విషయంలో హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేసే ఆలోచనలో రాజ్ తరుణ్ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు రాజ్ తరుణ్ మరియు లావణ్య ఎపిసోడ్ అయితే కొనసాగుతూనే ఉంది. అసలు కొలిక్ అయితే రావడం లేదు. రాజ్ తరుణ్ ఇంకా పోలీసులకి అందుబాటులో లేరని తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అయితే పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడైతే రాజ్ తరుణ్ పైన 3 సెక్షన్స్ కింద కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా పోలీసులు అతనికి టచ్లోకి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. అప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చింది. తను ఎక్కడికి వెళ్ళాడనే దానిపై కూడా ఒక క్లారిటీ రాలేదు. తర్వాత మరొకసారి లావణ్య వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. కొన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత ఆ ఆధారాలన్నీ కూడా వారు పరిశీలించి ఆ కంప్లైంట్లో ఏం రాశారు, ఏ అంశాలు ప్రస్తావించారన్న దానిపై కూడా పూర్తిగా వారు క్రోడీకరించుకున్న తర్వాత ఒక ఐడియాకి వచ్చిన తర్వాత నోటీసులు పంపించారు. నోటీసుల్లో 2 రోజుల్లో కంపల్సరీ కూడా మీరు విచారణకు హాజరు కావాలంటూ కూడా అతనికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అయితే నిన్న కానీ ఇవాళ మస్ట్ అండ్ షుడ్గా రావాల్సింది. ఇవాళ లాస్ట్ డేట్ కాబట్టి ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారా లేకపోతే రాజనగర్లో ఉన్నటువంటి డీసీపీ ఆఫీస్కి వెళ్తాడనేది కూడా ఒక ఉత్కంఠ అనేది కొనసాగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా ఆయన చండీగఢ్లో ఒక హోటల్లో ఉన్నట్టుగా ఆ సమాచారం ఉంది. అక్కడి నుంచి కూడా ఆయన హైదరాబాద్కి వస్తున్నట్టుగా తెలిసింది. ఒకవేళ హైదరాబాద్కి వస్తే అతను విచారణకి హాజరవుతాడో లేదో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే లాయర్లు హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వారు క్వాష్ పిటిషన్ చేస్తే ముందస్తు అరెస్టు లేకుండా లేకపోతే ముందస్తుగా పోలీసు చర్యలు ఏమి తీసుకోకుండా ఉండాలంటూ కూడా వారు క్వాష్ పిటిషన్ వేయబోతున్నట్టుగా మనకు సమాచారం. దానికంటే ముందు ఇప్పటికే లావణ్య పైన కూడా ఒక ఫిర్యాదు కూడా చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. గతంలో కూడా సిపి దగ్గర ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు మాల్వి మల్హోత్రా కూడా ఆ సిపి ఆఫీస్లోనే ఉమెన్ వింగ్ లో ఒక కంప్లైంట్ కూడా పెట్టింది లావణ్య పైన. తర్వాత లావణ్య మాల్వి మల్హోత్రా పైన ఇక్కడ కూడా రాజ్ తరుణ్ అండ్ మాల్వి మల్హోత్రా మీద ఇద్దరి పైన కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో విత్ ఎవిడెన్స్ తో పాటు ఆమె ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా అన్ని కోణాల్లో వారు అబ్జర్వ్ చేసిన తర్వాత విచారణ చేసిన తర్వాత అందరి దగ్గర కూడా వారు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రాజ్ తరుణ్కి నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న రాజ్ తరుణ్ ఇవాళ సాయంత్రం లోపల ఆయన హాజరు కావాల్సి ఉంది. సో ఆయన వస్తాడా లేదని కూడా ఒక సస్పెన్స్ అయితే కనపడుతుంది. అయితే ఆయన మాత్రం గతంలోనే చెప్పాడు, పోలీసులకు నేను మొదటి నుంచి కూడా అందుబాటులో ఉన్న వారు ఎప్పుడు పిలిస్తే నేను వస్తాననేసి కూడా రాజ్ తరుణ్కి సంబంధించిన లాయర్స్ చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఎట్టి పరిస్థితులను ఇవాళ రాజ్ తరుణ్ పోలీసులు ముందు హాజరు అవుతారు. పోలీసులు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తారు. కొన్ని లావణ్యకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆమె చేసినటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించిన వాటి అంతా కూడా కొన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో దాంతోపాటు ఒక పక్క ఇక్కడ విచారణకు హాజరైన తర్వాత వెంటనే ఆయన హైకోర్టు కూడా తలుపు తట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు లావణ్య మాత్రం కంపల్సరీ కూడా రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసుల పైన ఆమె రెగ్యులర్గా కూడా ఫాలోఅప్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. నేను కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు అనేది కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు ఇప్పటికే గత 10 రోజుల నుంచి కూడా ఈ ఎపిసోడ్ మీడియాలో కూడా ప్రముఖంగా కూడా అది ప్రచురితం అవుతుంది. ఇవి అనేక మాధ్యమాల్లో కూడా ఈ యొక్క ఇష్యూనే ట్రెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తి స్థాయిలో టేకప్ చేయాలనే ఉద్దేశంతో సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో కూడా నార్సింగ్ పోలీసులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ ఇవాళ ఆయన ఒకవేళ వచ్చినాడనుకో, వచ్చిన తర్వాత ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి ఫర్దర్ గా యాక్షన్ ఎలా తీసుకోవాలనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.